ఏపీ ప్రజలకు కూటమి ప్రభుత్వం గుడ్ న్యూస్ చెప్పింది. రాష్ట్రంలో ఒక్కో కుటుంబానికి 25 లక్షల వరకు ఉచిత వైద్యం అందించాలని నిర్ణయించింది. యూనివర్సల్ హెల్త్ పాలసీకి కేబినెట్ ఆమోదముద్ర వేసింది. ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం రాష్ట్ర ప్రజలకు మెరుగైన ఆరోగ్య సేవలు అందించే దిశగా కీలక నిర్ణయం తీసుకుంది. ముఖ్యమంత్రి చంద్రబాబు అధ్యక్షతన జరిగిన కేబినెట్ సమావేశంలో యూనివర్సల్ హెల్త్ పాలసీకి మంత్రివర్గం ఆమోదం తెలిపింది. ఆయుష్మాన్ భారత్ ఎన్టీఆర్ వైద్య సేవా పథకం కింద ఈ పాలసీని అమలు చేయనున్నారు. ఈ విధానం ద్వారా రాష్ట్రంలోని ప్రతి కుటుంబానికి ఏడాదికి 25 లక్షల వరకు ఉచిత వైద్య చికిత్స అందిస్తారు. ఆర్థిక స్థితిగతులతో సంబంధం లేకుండా రాష్ట్రంలోని అన్ని వర్గాల వారికి హెల్త్ పాలసీ వర్తించేలా చర్యలు చేపట్టనున్నారు. రాష్ట్ర వ్యాప్తంగా సుమారు 1.63 కోట్ల కుటుంబాలకు ఈ హెల్త్ పాలసీ వర్తించనుంది. రాష్ట్ర వ్యాప్తంగా 2493 నెట్వర్క్ ఆసుపత్రుల్లో హైబ్రిడ్ విధానం ద్వారా ప్రభుత్వం ఉచిత వైద్య సేవలు అందజేయనుంది. హైబ్రిడ్ విధానం కింద మొత్తం 3257 చికిత్సలను పూర్తి ఉచితంగా అందిస్తారు. ప్రీ ఆథరైజేషన్ మేనేజ్మెంట్ ద్వారా కేవలం 6 గంటల్లోనే అనుమతులు మంజూరు చేసే విధానం అమల్లోకి రానుంది. 2.5 లక్షల్లోపు ఖర్చులను ఇన్సూరెన్స్ కంపెనీలు భరించనున్నట్లు సమాచారం. ఎన్టీఆర్ వైద్య సేవ ట్రస్ట్ 2.5 లక్షల నుంచి 25 లక్షల వరకు వైద్య ఖర్చులు భరించనుంది. ఈ కొత్త పథకం 1.43 కోట్ల పేద కుటుంబాలు, 20 లక్షల ఇతర కుటుంబాలకు వర్తించనుంది. రాష్ట్రంలో దాదాపు 5 కోట్ల మందికి పైబడి వైద్య సేవలు అందించబడతాయి. 2 లక్షల నుంచి 2.5 లక్షల నుంచి 25 లక్షల వరకు కూడా విలువైన వైద్య సేవలు అందించబడతాయి. దాంట్లో ఏంటంటే 2.5 lakhs విలువైన వైద్య సేవల్ని ఇన్సూరెన్స్ కంపెనీ అందిస్తుంది. 2.5 లక్షల నుంచి 25 లక్షలు విలువ చేసే వైద్య సేవల్ని డాక్టర్ ఎన్టీఆర్ ట్రస్ట్ ఏదైతే ఉందో ఆ ట్రస్ట్ ద్వారా సేవలు అందించబడతాయని చెప్పేసి మనం చేస్తాను. ఏపీ కేబినెట్ భేటీలో పలు కీలక అంశాలు చర్చకొచ్చినట్లు తెలుస్తోంది. ప్రభుత్వం దగ్గర యూరియా నిల్వలు ఉండి కూడా రైతులకు అడ్జస్ట్ చేయలేకపోతున్నామని, వైసీపీ అసత్య ప్రచారాన్ని కంట్రోల్ చేయడంపై దృష్టి పెట్టాలని సీఎం ఆదేశించినట్లు సమాచారం. ప్రస్తుతం యూరియాను అన్ని ప్రాంతాలకు పంపుతున్నామని తెలిపారు. అలాగే సుగాలి ప్రీతి కేసులో సీబీఐ విచారణ జరపాలని, ఈ మేరకు సీబీఐ డైరెక్టర్కు లేఖ రాయాలని సీఎం అధికారుల్ని ఆదేశించారు. కుప్పం కాలువలోకి నీళ్లు రావడం లేదంటూ సోషల్ మీడియాలో వస్తున్న అసత్య ప్రచారాలకు అడ్డుకట్ట వేయాలని సూచించారు. సోషల్ మీడియా అడ్మిన్ బాధ్యతాయుతంగా ఉండేలా చూడాలని సూచించారు. మరోవైపు భవనాల క్రమబద్ధీకరణ విషయంలో ఇక ముందు జాగ్రత్త వహించాలని మంత్రివర్గానికి సీఎం చంద్రబాబు సూచించారు. ఇష్టం వచ్చినట్లు భవనాలు నిర్మించాక క్రమబద్ధీకరణ చేయమని అడిగితే ఎలా అని చంద్రబాబు ఒకంత అసహనం వ్యక్తం చేశారు. మ్యాక్సిమం హైట్ అంటే మనం హై రైజ్ స్ట్రక్చర్ అనగానే 18-24 ఉంటుంది, 18 మీటర్లు దాటి. సో దాన్ని 18 మీటర్ల నుంచి 24 మీటర్లు, ఇప్పుడు ఏంటంటే 18 మీటర్లు అనగానే హై రైజ్ కిందకు వస్తుంది. ఇప్పుడు ఆ 18 మీటర్లని 24 మీటర్లకి పెంచడం జరిగింది. ఎందుకంటే చాలామంది ఈ మధ్య హై రైజ్డ్ బిల్డింగ్స్ని కట్టడానికి చాలామంది ముందుకు వస్తున్నారు, అపార్ట్మెంట్స్ కానివ్వండి, కమర్షియల్ కానివ్వండి. సో వాళ్ళు అప్రూవల్స్ తీసుకోవడంలో అనేక ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు, డిలే అవుతుంది అని చెప్పేసి ప్రాసెస్ 24 మీటర్లకి పెంచినా కూడా ఎక్కడా కూడా నిబంధనలు సవరించాల. ఇది ఫైర్ రిక్వైర్మెంట్ కానివ్వండి, లేకపోతే ప్రభుత్వం నుంచి తీసుకోవాల్సిన అనుమతుల విషయంలో కానీ ఎక్కడా కూడా రిలాక్సేషన్ లేకోకుండా కేవలం 18 మీటర్లో హై రైజ్ బిల్డింగ్, ఇప్పుడు 24 మీటర్లలో ఎత్తున్న బిల్డింగ్స్ని హై రైజ్ బిల్డింగ్స్గా పరిగణించే విధంగా అమెండ్మెంట్ చేయడానికి ప్రతిపాదన చేశారు. సూపర్ 6 సూపర్ హిట్ కార్యక్రమం సెప్టెంబర్ 10వ తేదీన నిర్వహించాలని నిర్ణయించామన్నారు. ఈ కార్యక్రమంపై ఇప్పటికే మంత్రులతో కమిటీని ఏర్పాటు చేశారు.